హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. కేరళ వెళ్తున్నాము. సో, దారిలోనే పాతాళ శంభు మురుగన్ టెంపుల్ ఉంది. ఇక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇక్కడ కరుంగాలి మాల అయితే అమ్ముతారు కదా! ఈ మాల కొందామని చెప్పి ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను. కుదరలేదు. ఇప్పుడు కేరళ వెళ్ళే దారిలో కాబట్టి ఇక్కడ ఆగి మాల అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు గుడిలోకైతే చేరుకున్నామండి. గుడి చుట్టూరు చాలా ఓపెన్ ప్లేస్ అలాగా పొలాలతో నిండి ఉండేది. గుడి కూడా చూడ్డానికైతే చాలా బాగుంది. మేము ఇక్కడ కార్ అయితే పార్క్ చేసి ఇంకా గుడి లోపలికైతే వెళ్తున్నామండి. మేమైతే గుడి లోపలికైతే వచ్చేసామండి. ఇక్కడైతే బోర్డు పెట్టేసి ఉంది. మాల వచ్చేసి ఏమేమి రేట్ పడతాయి అనేది. 6 mm వచ్చేసి 1200, అలాగా 7 mm వచ్చేసి 1500, 8 mm వచ్చేసి 1600, అలాగా 2000 దాకా ఉందండి రేటు. అలాగా హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకైతే ఈ మాల అయితే ఫ్రీగా ఇస్తారండి ఇక్కడ. మా వారైతే 8 mm మాల అయితే తీసుకున్నారు. మా పాపకి, మా చుట్టాల పాపకి కూడా అయితే తీసుకున్నాము. వాళ్ళకి వచ్చేసి 7 mm అయితే తీసుకున్నామండి. ఈ మాల తీసుకొని వెళ్ళి ఇంకా మనం గుడిలో అయితే పూజ చేపియాలి. మామూలుగా అయితే మనకి ఈ మాల ఆల్రెడీ పూజ చేయించిన తర్వాతే అమ్ముతారంట. దేవుడి దగ్గర పెట్టి 41 రోజు అయితే పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాతే మనకి అమ్ముతారు. అయినా కూడా మనం ఈ మాల ఒకసారి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసి మనకి ఇస్తారు. మేమైతే ఇంకా మాల అయితే తీసుకున్నామండి. తీసుకొని అయితే ఇంక గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. మా వారికి వచ్చేసి 8 mm, మా పాపకి, మా చుట్టాల పాపకి వచ్చేసి 7 mm అయితే తీసుకున్నామండి. అలాగే కొబ్బరికాయ పువ్వులు కూడా తీసుకున్నాము, అర్చన కూడా చేపియాలని చెప్పి. గుడి ఈరోజు కొంచెం రష్గా, అంత రష్గా ఏం లేదండి, కొంచెం రష్ తక్కువనే ఉంది. మేము మార్నింగ్ 10:30కి అయితే గుడి లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా అర్చన కూడా చేపియాలి, పూజ కూడా చేపియాలని చెప్పి ఇంకా ఇవన్నీ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ దేవుడినే పాతాళ శంభు అని ఎందుకు అంటారంటే దేవుడి ప్రతిష్ట వచ్చేసి పాతాళంలో ఉందండి. సో అందుకనే దేవుడినే పాతాళ శంభు అంటారు. శంభు అంటే రాగి అని మాట అండి. రాగి గురించి మనకి అందరికీ తెలిసినే కదా. ఈ రాగి ఈ దేవుడు దగ్గర పెట్టి పూజించే మాలే మనకి ఇస్తారు. ఈ రాగిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఈ మాలలోకి వస్తాయంట. ఇవి వేసుకుంటే మనకి దిష్టి దోషాలు ఏమీ ఉండవని చెప్తారు. అందుకనే ఆ నమ్మకంతో అందరం ఈ మాల అయితే తీసుకొని వేస్తారండి. మేము ఇంకా పూజ అవన్నీ చేయించుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఫొటోస్ అవి చూస్తున్నాము. ఈ ఫోటో అయితే తీసుకున్నామండి. ఈ మాల వేసుకున్నప్పుడు లేడీస్ అయితే పీరియడ్స్ టైంలో మాల అయితే తీసి గుడిలో దేవుడి గుడిలో అయితే పెట్టుకోవాలి. అలాగా నాన్ వెజ్ తినేప్పుడు కూడా మాల అయితే వేసుకోకూడదని ఈ గుడిలో అయితే చెప్పారండి. ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ రాగి వస్తువులు అయితే కొన్ని అమ్ముతున్నారు. అంటే రాగి కడియాలు, రింగులు, చెవిలివి అన్నీ ఉన్నాయండి. సో మేమైతే 2 రింగ్స్ అయితే తీసుకున్నాను. నాకు మా పాపకి వచ్చేసి ఒక రింగ్ వచ్చేసి 150 పడింది. అంటే సైజుని బట్టి ఉండదండి, రేటు కూడా డిజైన్ బట్టి కూడా ఉంటుంది. నేను మా పాప అయితే 2 రింగ్స్ అయితే తీసుకున్నామండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.